హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ మెగా ఎపిసోడ్గా మీకు అందించాలని అనుకున్నాను, కానీ నిన్న నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కుదరలేదు. ఈ స్టోరీ లాస్ట్ ఎపిసోడ్ 60 మినిట్స్ స్టోరీ. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా స్టోరీని వినండి. ఎండింగ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఈ స్టోరీని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ, పార్ట్ 360. ఆదిత్య, విజయ్, విక్రమ్, రుద్ర ఇంటికి వస్తారు. హాలు మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. అదేంటి, ఇంట్లో ఇంతమంది ఉండగా డోర్లన్నీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంటిని అంతా చీకటి చేశారు అని అనుకుంటూ లోపలికి వస్తారు ఈ నలుగురు. ఆదిత్య లోపలికి రాగానే లైట్ వేసి చుట్టూ చూశాడు. వీళ్లకు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. విక్రమ్ ముగ్గురు వైపు చూస్తూ, ఇప్పుడు ఇంట్లో వాళ్లను ఎలా బయటికి రప్పిస్తానో చూడండి అని అంటూ కావాలని ఎదురుగ్గా ఉన్న సోఫాకి తన కాలును తగిలించి, అబ్బా నా కాలు అని అంటూ యాక్టింగ్ మొదలు పెడతాడు విక్రమ్. పక్క గదిలో నుండి మీనాక్షి, తులసి, ఆంజనేయులు పరుగున హాల్లోకి వస్తే అటుపక్క గదిలో నుంచి వసుధ, సంజ, రామయ్య, భారతి, ఇటుపక్క గదిలో నుంచి మధు, దుర్గా, రాఘవయ్య హాల్లోకి వస్తారు. మీ కాలుకేమైంది అని కంగారు పడుతూ అడుగుతుంది మీనాక్షి. బాబు, నీ కాలుకేమైంది అని తులసి, ఆంజనేయులు ఇద్దరు కంగారుగానే అడుగుతారు. విక్రమ్ చిన్నగా నవ్వుతూ, అయ్యో కంగారు పడకండి మావయ్య గారు, హాల్ అంతా చీకటిగా ఉంది కదా, చూసుకోక సోఫాని గుద్దుకున్నాను, కాస్త కాలు నొప్పి తీస్తోంది అంతే అని అంటాడు విక్రమ్. అన్నట్లు అందరూ ఇంట్లోనే ఉన్నారుగా, అందులోనూ మధ్యాహ్న సమయం, మరి అన్ని డోర్లు క్లోజ్ చేసుకుని హాల్ అంతా చీకటి చేసి చీకట్లో ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు విక్రమ్. విక్రమ్ మాటకు అందరూ చిన్నగా నవ్వుతారు. చీకట్లో ఎందుకు ఉన్నారంటే అందరూ ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు విజయ్. వసుధ, మీనాక్షి, సంజ ముగ్గురు కాస్త పక్కకు జరుగుతారు. టేబుల్ మీద ఒక ట్రేలో హాస్పిటల్కి సంబంధించిన 3 రిపోర్ట్స్ ఉంటాయి. రిపోర్ట్స్ వైపు చూడగానే ఆదిత్య మధు వైపు చూసి, హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్ళారా అని అడుగుతాడు. మధు అవునని తల ఊపుతుంది. రుద్ర ముందుకు వచ్చి సంజ పేరు గల రిపోర్ట్ని తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. విజయ్ వసుధ పేరు గల రిపోర్ట్ని ఓపెన్ చేశాడు. అలానే విక్రమ్ కూడా మీనాక్షి పేరు ఉన్న రిపోర్ట్ని ఓపెన్ చేసి చూశాడు. ఒకేసారి ముగ్గురు నిజంగానేనా అని ఆనందంగా వాళ్ళ భార్యల వైపు చూస్తూ అడుగుతారు ఈ ముగ్గురు. తులసి, భారతి నవ్వుతూ హాస్పిటల్ రిపోర్ట్స్ చేతిలో పెట్టుకుని కూడా మీరు నిజమేనా అని అడుగుతారేంటి అల్లుడు గారు అని అడుగుతారు ఆ ఇద్దరు. నిజంగానే మీ ముగ్గురు తండ్రులు కాబోతున్నారు అని అంటూ దుర్గ అందరి నోటిని తీపి చేసింది. పెద్దవాళ్ళ ముందర తమ భార్యలను ముద్దాడలేక తమ ఎమోషన్స్ని, సంతోషాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఈ ముగ్గురు. ఆదిత్య ఆ ముగ్గురు వైపు చూసి వాళ్ళ బాధను అర్థం చేసుకుని, విజయ్, విక్రమ్, రుద్ర, పైన 4 బెడ్రూమ్స్ ఉన్నాయి, మీ ముగ్గురు పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. వసుధ, మీనాక్షి, సంజ మీ భర్తల వెనకాలే వెళ్ళి వాళ్ళకు ఏం కావాలో చూసుకోండమ్మా అని చెప్పాడు ఆదిత్య. సరే అన్నయ్య అని తల ఊపుతారు వసుధ, మీనాక్షి, సంజ. విజయ్, రుద్ర, విక్రమ్ ముగ్గురు ఆదిత్య వైపు చూసి చాలా థ్యాంక్స్ బావా అని సైగలతోనే చెప్పారు. భారతి, మీనాక్షి, వసుధ, సంజల వైపు చూసి మీ భర్తలతో అక్కడే ముచ్చట్లు పెట్టుకోకుండా త్వరగా కిందికి రండి, అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటుంది. ఆదిత్య, పెద్దమ్మ నేను నా గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని తన బెడ్రూమ్లోకి వెళుతూ మధు వైపు చూస్తూ లోపలికి రమ్మని సైగ చేశాడు. వసుధ, విజయ్ వెనకాలే బెడ్రూమ్ లోపలికి వెళ్ళగానే
విజయ్ వసుధను దగ్గరికి లాక్కొని వసుధ మొహమంతా ముద్దులతో నింపేశాడు. వసుధ గలగల నవ్వుతూ, చాలు బాబు, ఇక చాలు ఆపండి, ఇంకెన్ని ముద్దులు పెడతారు అని అడుగుతుంది. విజయ్ వసుధ వైపు చూసి, ఈ ముద్దులు నీకొక్కదానికే కాదు లేవే, నీకు కొన్ని, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డకు కొన్ని అని అంటూ వసుధ పొట్ట మీద తన చేతిని పెట్టి ప్రేమగా నిమురుతూ చెప్పాడు విజయ్. మీనాక్షి రూమ్లోకి రాగానే విక్రమ్ మీనాక్షిని వెనక నుండి హక్ చేసుకుని, థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి, ఎంత మంచి శుభవార్త చెప్పావో తెలుసా, నా బిడ్డ నీ కడుపులో ఊపిరి పోసుకుంటోందనే విషయం తెలియగానే అక్కడికక్కడే నేను నిన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పాలనిపించింది. మీనాక్షి, ఈరోజు నువ్వు నాకిచ్చిన ఈ బహుమతి అమూల్యమైనది, థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి అని మీనాక్షిని తన ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు విక్రమ్. రుద్ర సంజను కౌగిలించుకొని, హాస్పిటల్కి వెళ్తున్నట్లు ముందుగా నాతో ఎందుకు చెప్పలేదే, నేను కూడా నీతో పాటు హాస్పిటల్కి వచ్చేవాడిని కదా, పొట్టలో బిడ్డ ఎలా ఉందో స్కాన్ చేసి చూశారా, నువ్వు చూశావా, మన బిడ్డ ఎలా ఉంది అని ఆత్రంగా అడుగుతాడు రుద్ర. సంజ గట్టిగా నవ్వుతూ, ఏమండోయ్ శ్రీవారు, నాకిప్పుడు 2వ నెల నుండి 3వ నెల వచ్చింది అంతే, నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు కదా, అందుకే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం నాకే తెలియదు. ఇక్కడికి వచ్చాక మధు, వసుధ, మీనాక్షి ముగ్గురు హాస్పిటల్కి వెళ్తుంటే నన్ను వెళ్ళి చెక్ చేయించుకోమని చెప్పింది మా తులసి అత్తయ్య. నా మొహం చూడగానే నేను ప్రెగ్నెంట్ అని ఇట్టే చెప్పేసింది మా తులసి అత్తయ్య. అలా నేను వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్ళాను, లేకపోతే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు తెలిసేది కాదు అని అంటుంది సంధ్య. ఓకే మేడం గారు, అండ్ నన్ను తండ్రిగా ప్రమోట్ చేసినందుకు థ్యాంక్ యూ అని సంధ్య పెదవులను అందుకుంటాడు రుద్ర. ఆదిత్య ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఉన్న మధు దగ్గరికి చేరాడు. డాక్టర్ ఏం చెప్పింది మధు అని అడుగుతాడు ఆదిత్య. డాక్టర్ గారు నన్ను చెక్ చేసి కడుపులో బేబీస్ మూమెంట్ బాగానే ఉన్నాయని, నేను కడుపులో ఉన్న బేబీస్ హెల్దీగా ఉన్నామని కంగారు పడకు అని నాతో చెప్పింది బావా. ఇందులో కంగారు పడే విషయం ఏముంది మధు అని అడుగుతాడు ఆదిత్య. అన్నట్లు బావా, స్క్రీన్ మీద కడుపులో ఉన్న బిడ్డలను నేను చూశానుగా అని అంటుంది మధు. మధు పొట్ట మీద తన చేతిని వేసి ఆ పొట్టను ప్రేమగా నిమురుతూ, అవునా అని అంటాడు ఆదిత్య. బావా, నా పొట్టలో 2 మగపిల్లలు ఉన్నారు అని అంటుంది. ఆదిత్య మధు వైపు చూశాడు. ఏంటి, నా మాట మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతుంది మధు. మధు, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నాకెందుకు నీ పొట్టలో ఆడపిల్ల కూడా ఉందని నా మనసు కనిపిస్తోంది అని అంటాడు ఆదిత్య. వెంటనే మధు పొట్టలో ఉన్న బేబీ ఆదిత్య చేతిని తాకేలా కాలితో ఒక తన్ను తంతుంది. మధు వెంటనే తన పొట్టను పట్టుకొని అమ్మ అని అంటుంది. ఆదిత్య నవ్వుతూ, ఇలా నిన్ను కొట్టిందంటే ఖచ్చితంగా ఇది నా బంగారు తల్లే అయి ఉంటుంది అని నవ్వుతూ అంటాడు ఆదిత్య. మధు తన మనసులో, ఓసి దొంగ మొహమా, కాలితో నన్ను తంతావా, ఇప్పుడు నా పొట్టలో ఉన్నావు కాబట్టి సరిపోయింది, బయటికి రావే, నీ పని చెప్తాను అని అనుకుంటుంది మధు. మరి కడుపులో ఉన్న ఆడపిల్లకి మధు మాటలు అర్థమైనాయో ఏంటో, మళ్ళీ గట్టిగా ఒక తన్ను తన్నుతుంది. ఆదిత్య గట్టిగా నవ్వుకుంటూ, ఖచ్చితంగా ఇది నా కూతురే, మా నాన్నకు అబద్ధాలు చెప్తున్నావా అని తన కాలితో నిన్ను కొడుతోంది అని అంటాడు ఆదిత్య. మధు తన మూతిని తిప్పుకుంటూ, బయట అందరూ భోజనాలకు డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరి ఉంటారు, మనం కూడా వెళ్దాం పద బావా అని అంటుంది. మధు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి బావా అని మధు ఆదిత్య వైపు చూసింది. మధు, నీ శ్రీమంతానికి అమ్మను ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను అని అంటాడు ఆదిత్య. మంచి ఆలోచన బావా, 2 రోజుల వరకు ఆగడం ఎందుకు, ఈ రోజు రాత్రికి అత్తయ్యని మన ఇంటికి తీసుకురావచ్చు కదా బావా. ఆ హాస్పిటల్ వాతావరణంలో అత్తయ్య త్వరగా కోలుకోలేదు. అదే అత్తయ్యను మన ఇంటికి తీసుకొని వస్తే మొదట అందరిలో కలవడం నేర్చుకుంటుంది, ఆ తర్వాత నెమ్మదిగా అత్తయ్య ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అని అంటుంది మధు.
ఆదిత్య పైకి లేచి మధు దగ్గరికి వచ్చి మధు నుదుటి మీద ముద్దు పెడుతూ, నా అదృష్టం కొద్దీ నువ్వు నా భార్యగా నా జీవితంలోకి వచ్చావు మధు అని అంటాడు. మధు చిన్నగా నవ్వుతూ, అయితే నేను నీ అదృష్ట దేవతనా బావా అని అంటుంది. ఆ మాటకు ఆదిత్య నవ్వుకుంటాడు. ఇద్దరూ కలిసి హాల్లోకి వస్తారు. అందరూ అప్పుడే హాల్లోకి రావడంతో, అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకోవడంతో అందరూ కబుర్లు చెప్పుకుంటూ తమ లంచ్ని కంప్లీట్ చేస్తారు. భారతి అందరి వైపు చూస్తూ, మరో 2 రోజుల్లో మధుకి శ్రీమంతం చెయ్యబోతున్నాము. సుధాకర్ భార్గవి, భాస్కర్ కృష్ణ, రాజా రాగిణి, చంద్ర గిరిజ, సరోజ సందీప్, పూజ నందన్ ఈ రోజు రాత్రికి హైదరాబాదుకు బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. అలానే సాగర్ లావణ్య కూడా ఈ రోజు రాత్రి కడప నుండి బయలుదేరి రేపొద్దునకి ఇక్కడికి చేరుకుంటారు. అందరూ రేపొద్దునకల్లా ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడే ఉండండి అని భారతి చెప్పడంతో అందరూ అక్కడే ఉండిపోతారు. ఆదిత్య ఇంటిపైన మాత్రం ఆకాశంలో నల్లటి మబ్బులు వచ్చి చేరి ఉంటాయి. భైరవపురం అడవులలో 12 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్న గురువయ్య ఒక్కసారిగా తన కళ్ళను తెరిచాడు. తన దివ్య దృష్టితో ఆదిత్య ఇంటిపైన కమ్ముకున్న ఆ నల్లటి మబ్బుల వైపు కోపంగా చూశాడు గురువయ్య. తాను ఉన్న చోటు నుంచే ఆ శక్తిని అంచనా వేశాడు. ఒక్కసారిగా గురువయ్య కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఆ శక్తి ఎలా ఉద్భవించిందో దానివైపు దివ్య దృష్టి పెట్టాడు గురువయ్య. అసలు విషయం తెలుసుకున్న గురువయ్య కోపంతో రగిలిపోతూ తన ఎదురుగా ఉన్న అమ్మవారి విగ్రహం వైపు చూశాడు. ఏంటమ్మా నీ లీల? అన్నీ తెలిసిన జగన్మాతవు, ఇంతకీ నీ మౌనం వీడవా? అయితే నేను నీ బిడ్డనమ్మా, ఎందులోనూ నేను తగ్గను. నీ అనుమతి తీసుకొనే కదమ్మా ఆ పసిబిడ్డలిద్దరికీ నా చేతులతో దగ్గరుండి పెళ్లి జరిపించాను. ఈ చేతులతో నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో జీవించమని ఆ కూనను నేను ఆశీర్వదించాను. అన్నీ తెలిసినా ఏమీ చెయ్యలేక నిన్నే శరణు కోరాడు నా స్నేహితుడు భూపతివర్మ. ఆ దుష్టశక్తి కారణంగానే కదమ్మా నా స్నేహితుడు తన భార్య ఇద్దరు తన ప్రాణాలను కోల్పోయింది. నా స్నేహితుడు భూపతివర్మ ఆఖరి కోరికగా ఆ దుష్టశక్తి నుంచి తన మనవణ్ణి కాపాడమని నన్ను కోరుకున్నాడు. నీకు తెలుసు, ఆ కూన బతికితేనే తన భర్త ఆదిత్యవర్మ కూడా బతికి ఉంటాడని. ఆ కూనకు ఏదైనా అయితే నీ బిడ్డ ఆదిత్యవర్మ బతకడం కష్టం. అన్నీ తెలిసినా కూడా నీవు కళ్ళు మూసుకొని మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావు తల్లి? నా స్నేహితుడు భూపతివర్మకి తన మనవడు ఆదిత్యవర్మకి ఆ కూనను కాపాడుతానని నేను మాట ఇచ్చాను. ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోతే ఇక నేను జీవించడం ఎందుకమ్మా అని అంటూ అగ్గిని రాజేసి అందులో తనకు తానుగా ఆహుతి అవ్వడానికి సిద్ధపడతాడు గురువయ్య. అప్పుడే అక్కడికి రాజేశ్వరి అమ్మ వస్తుంది. గురువయ్య, నువ్వు చేస్తున్న పనేంటి అని గట్టిగా అడుగుతుంది. ముందుగానే గురువయ్య చాలా కోపంలో ఉన్నాడు. ఆ రాజేశ్వరి అమ్మను అక్కడ చూసి, రామ్మ, నువ్వు ఒక్కదానివే ఇక్కడ తక్కువయ్యావు, రా తల్లి అని పిలిచాడు. గురువయ్య, నా మాట విను, ఆ అగ్ని నుండి బయటకు రా అని అంటుంది రాజేశ్వరమ్మ. గురువయ్య కోపంగా ఆ రాజేశ్వరి అమ్మ వైపు చూసి, అసలు దీనికంతా కారణం ఆ ముసలోడు భైరవ మహర్షి, ఆయన శిష్యురాలివి నువ్వే కదా. ఆ ముసలోడికి అన్ని విషయాలు తెలిసినా భూపతివర్మ దగ్గర విషయాలన్నీ దాచిపెట్టారు. మొదట్లోనే భూపతివర్మకి విషయం తెలిసి ఉంటే మొగ్గలోనే ఆ దుష్టశక్తిని అంతం చేసేవాడు. అసలు విషయం చెప్పకుండా భూపతివర్మని మోసం చేసింది మీరు కదా. ఆ దుష్టశక్తి మొక్క కాస్త చెట్టై ఎదిగింది. ఇప్పుడు పెద్ద రాక్షస వృక్షంలా మారింది. నా ద్వారా భూపతివర్మకి నిజం తెలిసి ఆ దుష్టశక్తిని అంతం చేయాలని చూశాడు. చివరికి తానే అంతమైపోయాడు. ఇప్పుడు ఆ దుష్టశక్తి తన యజమాని దగ్గరికి చేరింది. కోరలు తెరుచుకొని ఆ మధురిమను మింగేయాలని చూస్తోంది.
అదే గనక జరిగితే ఆ దుష్టశక్తి శక్తులు పెరిగిపోతాయి. ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంది. ఆ ఘోరాలన్నీ నా కళ్ళతో నేను చూడలేను తల్లి. అందుకే ఇప్పుడే ఆ అమ్మవారి ముందరే నా ప్రాణ త్యాగానికి సిద్ధపడుతున్నాను అని అంటాడు గురువయ్య. గురువయ్య, నేను చెప్పేది కాస్త విను. విన్న తరువాత అప్పుడు ఇక నీ ఇష్టం. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. నేను నిన్ను అసలు ఆపను అని అంటుంది ఆ అమ్మ. నువ్వు చెప్పేది నిజమే. భూపతి వర్మ వంశం వారి పూజల వల్ల ఆ మహాదేవుని అంశతో రాజ్యానికి ఆదిత్య పుట్టాడు. ఆదిత్య మహజ్జాతకుడు. ఆదిత్య తన వంశాన్ని, ఈ గుడిలో ఉన్న ఆ దైవశక్తిని కాపాడుతూ ఈ గుడి చుట్టూ ఉన్న 1000 కోట్ల సంపదకు అధిపతిగా ఈ ఊరి జనాలను ఉద్ధరించడానికి పుట్టినవాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ నందగోపాల్ దుర్బుద్ధితో ఈ గుడిలో ఉన్న దైవశక్తిని, ఈ గుడి ఆధిపత్యం, ఈ గుడి చుట్టూ ఉన్న 1000 కోట్ల సంపదను తన సొంతం చేసుకోవడం కోసం ఆ దుష్టశక్తిని ఆవాహనం చేసుకుని రాజ్యానికి రెండో బిడ్డ ప్రతాప్ రూపంలో దుష్టశక్తి పుట్టేలా చేశాడు. నిజమే, ఆదిత్య జాతకాన్ని అందరికీ చెప్పాడు. కానీ ప్రతాప్ జాతకాన్ని మా గురువు గారైన భైరవ మహర్షి బయట పెట్టలేదు. దానికి కారణాలు ఈ అడవులలో అప్పటికే దుష్టశక్తిని పూజించేవారు ప్రతాప్ని తమ చీకటి రాజ్యానికి రాజును చేస్తారేమోనని, అలా జరిగితే ప్రతాప్ చాలా శక్తివంతుడిగా తయారవుతాడని మా గురువు గారు భయపడ్డారు. అందుకే ప్రతాప్ జాతకాన్ని బయట పెట్టలేదు. కానీ ఆ ప్రతాప్ జాతకరీత్యా దుర్గకు పుట్టిన ఆడపిల్లలలో మధు, కృష్ణ, వసుధ వల్లనే ప్రతాప్ అంతం అవుతుందని మా గురువు గారు తెలుసుకున్నారు. కానీ ఆ ప్రతాప్ వల్ల మధురిమకి అడుగడుగున ప్రాణగండాలు పొంచి ఉన్నాయని, చివరిగా ఆ ప్రతాప్ని అంతం చేసే ప్రయత్నంలోనే మధురిమ తనకు తాను అంతమవుతుందని, ఇది మధురిమ జాతకంలో ఉంది అని మా గురువు గారైన భైరవ మహర్షి తెలుసుకున్నారు. విధిని ఎవ్వరూ తప్పించలేరు గురువయ్య. ఆ అమ్మవారు మధురిమకు అండగా ఆదిత్యను జత చేసింది. ఇదంతా విన్న గురువయ్యకి మరింత కోపం పెరిగింది. ఏమ్మా, నీకు నేను చిన్న పిల్లాళ్ళలా కనపడుతున్నానా తల్లి? ఇదంతా నాకు ముందుగానే తెలుసు కదా తల్లి అని అంటాడు గురువయ్య. గురువయ్య, నీకు వయసు పెరిగిందే కానీ ఆలోచన శక్తి పెరగలేదయ్యా. ఎంతసేపు 12 సంవత్సరాలకు ముందు జరిగిన దాని గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ప్రస్తుత కాలంలో ఎన్ని మార్పులు వచ్చాయో, ఏం జరుగుతోందో, రేపు భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఒక్కసారి ఆ దివ్య దృష్టితో చూడవయ్యా. అప్పుడు చెప్పు నీ సమాధానం, నేను వింటాను అని అంటుంది ఆ అమ్మ. గురువయ్య ఆ అగ్నిజ్వాలల నుంచి పక్కకు వచ్చి తన దివ్య దృష్టితో భవిష్యత్తును చూశాడు. ఆ దృశ్యాలను చూస్తుంటే గురువయ్య రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భవిష్యత్తును చూసిన గురువయ్య ఆ అమ్మవారి విగ్రహం ముందర మోకాళ్ళ మీద కూర్చొని సాష్టాంగ నమస్కారం చేస్తూ, తప్పైపోయింది తల్లి, ముందు వెనక ఆలోచించుకోకుండా ఏదేదో వాగేశాను, నన్ను క్షమించు తల్లి అని ఆ అమ్మవారిని వేడుకుంటాడు. ఇప్పటికైనా అర్థమైందా గురువయ్య అని అంటుంది రాజేశ్వరి అమ్మ. రాజేశ్వరి అమ్మకి నమస్కరించి, తల్లి, ఇందులో నాకొక చిన్న సందేహం అని అంటాడు. నీ సందేహం ఏంటో నాకు తెలుసు గురువయ్య. కానీ ఆ అమ్మ కరుణామూర్తి తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో ఆ అమ్మకి బాగా తెలుసు. ఆ దుష్ట శక్తులు శృతిమించితే ఆ అమ్మనే తన బిడ్డను కాపాడుకోవడానికి స్వయంగా వస్తుంది గురువయ్య. నువ్వు కంగారు పడకు. ఆ అమ్మనే మాట ఇచ్చింది. తన మాటను తాను నిలబెట్టుకుంటుంది. ఇక మిగిలిందంతా ఆ అమ్మ మీదే భారం వేసి, నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేయి గురువయ్య అని చెప్పింది రాజేశ్వరమ్మ. అలాగేనని తన తలని ఊపుతాడు గురువయ్య. ఇక్కడ హైదరాబాద్లో సాయంత్రం ఆదిత్య నాగేంద్రతో కలిసి రాజ్యాన్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్తాడు. ఆదిత్య నాగేంద్ర రాజ్యంతో నవ్వుతూ మాటల మధ్యలోనే, అమ్మ, మధుకి 2 రోజుల తర్వాత శ్రీమంతం జరిపిస్తున్నాము. నువ్వు వచ్చి నా భార్యను
ఆశీర్వదిస్తే నాకు తృప్తిగా ఉంటుంది అని అడుగుతాడు. అందుకు రాజ్యం మొదట మౌనంగా ఉన్న తర్వాత ఒప్పుకుంటుంది. అయితే అమ్మ, 2 రోజుల వరకు ఆగడం ఎందుకు? ఈరోజు ఇప్పుడు నాతో పాటు వచ్చేసాయి. ఈ హాస్పిటల్ వాతావరణం నీకు సెట్ అవ్వదు. మనం మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా అని రాజ్యాన్ని ఎంతో రిక్వెస్ట్గా అడుగుతాడు ఆదిత్య. ఆదిత్యతో పాటు నాగేంద్ర కూడా రాజ్యాన్ని ఇంటికి రమ్మని, అందరం కలిసి సంతోషంగా ఉండవచ్చని రాజ్యాన్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. మొదట రాజ్యం రానని చెప్పినా ఆదిత్య బ్రతిమిలాడేసరికి ఒప్పుకుంటుంది. ఆ రోజు రాత్రికే రాజ్యం, ఆదిత్య, నాగేంద్ర ముగ్గురు ఇంటికి చేరుకుంటారు. గుమ్మంలోనే తులసి నాగేంద్ర రాజ్యానికి ఇద్దరికి కలిపి ఎర్ర నీళ్లతో దిష్టి తీసి రాజ్యాన్ని లోపలికి తీసుకుని వెళ్తారు అందరూ. చాలా రోజుల తర్వాత ఆ హాస్పిటల్ వాతావరణం నుంచి ఇంటి వాతావరణంలోకి అడుగు పెడుతుంది రాజ్యం. మరుసటి రోజే పొద్దున్నే ఊరు నుంచి భార్గవి, సుధాకర్, భాస్కర్, కృష్ణ, చంద్ర, గిరిజ, రాజా, రాగిని, సరోజ, పూజ అందరూ మధు శ్రీమంతానికని ఇంటికి వస్తారు. లావణ్య, సాగర్ కూడా ఆ రోజే మధు ఇంటికి వస్తారు. రాజ్యం అందరి వైపు చూసి సంతోషంగా అందరినీ పలకరించింది. ముఖ్యంగా సరోజను, పూజను తన రూంలోకి తీసుకుని వెళ్ళి చాలాసేపు వాళ్లతో కబుర్లు చెప్పింది. ఆ మాటల మధ్యలోనే సరోజ, పూజ ఇద్దరు గర్భవతులని రాజ్యానికి తెలిసింది. అలానే భార్గవి, కృష్ణ, రాగిని, గిరిజ, లావణ్య కూడా కడుపుతో ఉన్నారని అందరికీ తెలిసి పెద్దవాళ్ళందరూ సంతోషపడతారు. మనవాళ్ళు ఎత్తుకోవాలనే ఆతృతతో అందరినీ చూసిన ఆనందంలో రాజ్యం చిన్నగా నడవడం మొదలుపెట్టింది. అందరూ ఒకే చోటకి చేరుకోవడంతో రోజంతా ఇల్లంతా చాలా సందడిగా ఉంది. అందరూ ఇంట్లోనే ఉండడం వల్ల ఆ 2 రోజులు ఇట్లే గడిచిపోయాయి. మధు శ్రీమంతం రోజు రానే వచ్చింది. పంతులు గారు శ్రీమంతానికి ముహూర్తం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలు లోపల అని చెప్పడంతో ఉదయాన్నే ఆదిత్య, విజయ్, విక్రమ్ ఆ ఇల్లంతా పూలతో మనుషుల్ని పెట్టి మరీ డెకరేట్ చేయిస్తున్నారు. హాల్లోనే శ్రీమంతం జరిపించాలని అందరూ నిర్ణయించుకుంటారు కాబట్టి ఆ హాలు మొత్తం పూలతో అందంగా అలంకరించారు. మిగిలిన పనులన్నీ విక్రమ్, భాస్కర్, రుద్ర చూసుకుంటున్నారు. అన్ని చకచక పనులన్నీ జరిగిపోతున్నాయి. అందరూ తమ టిఫిన్లను కంప్లీట్ చేసుకుంటారు. మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం డిన్నర్ అన్ని క్యాటరింగ్ చెప్పడంతో సాయంత్రం ఫంక్షన్ కావడం వల్ల పెద్దవాళ్ళందరూ కలిసి పక్కనే ఉన్న బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటారు. వాళ్లకు తోడుగా సుధాకర్, చంద్ర వెళ్తారు. ఆ సమయంలోనే ఆదిత్య ఫ్యాక్టరీలో పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ విషయం తెలియడంతో ఇంట్లో ఆడవాళ్ళకి ఇలా ప్రమాదం జరిగిందని చెప్పకుండా ఆఫీస్లో అర్జెంటు వర్క్ వల్ల అందరం వెళ్ళవలసి వస్తోందని, మధ్యాహ్నం భోజనాల టయానికి ఇంటికి వచ్చేస్తామని చెప్పి హడావుడిగా ఆదిత్య, విజయ్, విక్రమ్, రుద్ర, భాస్కర్, రాజా, నాగేంద్ర అందరూ ఆదిత్య ఫ్యాక్టరీకి బయలుదేరుతారు. పెద్దవాళ్లలో రాజ్యం ఒక్కటే ఇంట్లో ఉంటుంది. భార్గవి, వసుధ, మీనాక్షి, సంజ, లావణ్య, పూజ, సరోజ, మధు, కృష్ణ, రాగిని, గిరిజ అందరూ గదిలో కూర్చొని ధ్రువతో ఆడుకుంటున్నారు. భార్గవి మధు చేతులకు మెహందీ పెడుతుంటే మిగిలిన వాళ్ళంతా ఒకరి చేతులకు మెహందీని పెట్టుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అక్కడ ఫ్యాక్టరీలో సమస్య తీరడంతో ఆదిత్య, విజయ్, విక్రమ్, రుద్ర, భాస్కర్, నాగేంద్ర ఇంటికి బయలుదేరతారు. ఆ రోజు శనివారం కావడంతో గుడిలో జనాలు ఎక్కువగా ఉండడం వల్ల రామయ్య వాళ్లకు కూడా దర్శనం లేటుగా అవ్వడంతో అందరూ ఒకేసారి మధ్యాహ్నం 1 గంటకు ఇల్లు చేరుతారు. అందరూ బాగా అలసిపోయి ఉంటారు. ఇంటి మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఆదిత్య తన నొసలను చిట్లిస్తూ కాలింగ్ బెల్ కొడతాడు. ఎంతసేపైనా ఎవరు వచ్చి తలుపు తీయడం లేదు. మళ్ళీ వీళ్ళు మనకి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటారా బావా అని నీరసంగా అంటాడు విక్రమ్. ఆదిత్య దగ్గర మరో కీస్ ఉండడంతో ఆ కీస్తో డోర్ని ఓపెన్ చేసి చూశాడు. లోపల అంతా
కటిక చీకటిగా ఉంది. అసలు ఏమీ కనిపించడం లేదు. అబ్బా, వీళ్ళు మళ్ళీ మనకి సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ఉన్నారు బావా అని తల పట్టుకుంటాడు విజయ్. ఆదిత్యకి అప్పుడే ఎందుకో అనుమానం వచ్చింది. గేట్ దగ్గర వాచ్మెన్ కనిపించడం లేదు. ఆదిత్య, రుద్ర లోపలికి అడుగు పెట్టారు. లైట్ వేసినా ఏ ఒక్క లైటు పని చేయడం లేదు. వాళ్ళ వెనకాలే విజయ్, విక్రమ్, భాస్కర్ అందరూ లోపలికి వస్తారు. ఆదిత్య కాళ్లకు ఏదో తగలడంతో తన మొబైల్ టార్చ్ని ఓపెన్ చేసి నేలపై చూశాడు. పనివాళ్ళు ఇద్దరు శవాలే నేల మీద పడి ఉన్నారు. వాళ్ళ తలలు చిట్లి ఆ తలల నుండి రక్తం ధారలా కారుతోంది. ఆ దృశ్యాన్ని చూసిన అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. వెంటనే అందరూ వాళ్ళ మొబైల్ టార్చ్ని ఓపెన్ చేసి ఇల్లు మొత్తం వెతికారు. ఏ ఒక్కరూ తమ కంటికి కనిపించలేదు. అన్ని గదులలో వస్తువులన్నీ చిందరబిందరగా పడి ఉన్నాయి. రుద్ర వెంటనే ఆ ఏరియా పోలీసులకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అలానే తమ టీం మెంబర్స్ని కూడా అలర్ట్ చేస్తాడు రుద్ర. విజయ్ వెంటనే ఆదిత్య మనుషులకి కాల్ చేసి రమ్మని చెప్పాడు. మధు, ధ్రువ్, వసుధ, మీనాక్షి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు. ఆఖరికి రాజ్యం కూడా తన గదిలో లేదు. ఆ ఇంటి పరిస్థితిని చూసిన ఆదిత్యకి, విజయ్కి, భాస్కర్కి, రుద్రకి కళ్ళల్లో కన్నీరు గిర్రున తిరిగాయి. రెండోసారి భయం అంటే ఏంటో తెలిసింది ఆ నలుగురికి. తులసి, భారతి భయంతో వణికిపోతూ ఉంటే అసలు ఇంటి ఆడపిల్లలకు ఏం జరిగిందో తెలియక, ఇంటి ఆడపిల్లలు అందరూ ఏమయ్యారో అర్థం కాక రామయ్య, నాగేంద్ర, ఆంజనేయులు అందరూ తమ తలలను పట్టుకొని కూర్చుని ఉన్నారు. సుధాకర్, చంద్ర, రాజాకి, విక్రమ్కి, సాగర్కి ఆ ఇంటి పరిస్థితిని చూస్తుంటే అసలు తమ మనుషులు బతికే ఉన్నారా అనే డౌట్ వాళ్లకు కలుగుతోంది. ఆదిత్యకి ఏం జరిగిందో అర్థం కాక తల పట్టుకొని అలానే కూర్చుని ఉంటాడు. ఆదిత్య మనసులో మధు ప్రాణగండం గురించి ఆలోచనలు మొదలైనాయి. అరగంటలోనే రుద్ర టీం మెంబర్స్, ఆదిత్య మనుషులు అక్కడికి చేరుకుంటారు. రుద్ర టీం మెంబర్స్ ఇల్లంతా చెక్ చేస్తుంటే బయట ఆదిత్య మనుషులు ఇంటి చుట్టూ ఆ సరౌండింగ్స్ని చెక్ చేస్తున్నారు. ఆదిత్య మనుషులకి ఇంటి వెనకాల వాచ్మెన్ శవం కనపడుతుంది. రుద్ర ఆదిత్య ముందుకు వచ్చి నిలబడి ఇంట్లో ఇద్దరు పనివాళ్లను, వాచ్మెన్ని మరీ భయంకరంగా చంపేశారు. ఎవరో బాగా తెలిసిన వాళ్లే ఈ పని చేసి మన ఇంటి ఆడపిల్లలను ఎత్తుకుపోయి ఉంటాడు. వాడు ఎవడై ఉంటాడో అర్థం కావడం లేదు అని అంటాడు రుద్ర. అందరూ వాడు ఎవడు అదే ఆలోచన చేస్తున్నారు. ఆదిత్య ఎవరితోనూ ఒక్క మాటైనా మాట్లాడకుండా తన వేలో ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఆ ఇల్లంతా, ఇంటి బయట, చుట్టూ అణువణువు వెతుకుతున్నాడు. ఇంటి బయట ఖాళీ స్థలంలో ఒకచోట నిమ్మకాయలు మంత్రించిన యంత్రం, గుడ్డతో చేసిన బొమ్మ, ఆ బొమ్మ నిండా చీలలు గుచ్చి ఉన్నాయి. వెంటనే ఆదిత్య రామయ్యను, ఆంజనేయుల్ని అక్కడికి రమ్మని పిలిచాడు. అక్కడ ఉన్న తాంత్రిక యంత్రాన్ని చూసిన రామయ్య వెంటనే ఈ పని భైరవపురంలో పడమటి కొండల్లో క్షుద్రపూజలు చేసే మనుషులే ఈ పని చేసి ఉంటారు అని చూడగానే చెప్పేశాడు. భైరవపురంలో క్షుద్రపూజలు చేసే వాళ్ళకి మన ఇంటి ఆడపిల్లలతో ఏంటి సంబంధం అని అందరూ తమ తలలను పగలగొట్టుకుంటున్నారు. ఆదిత్యకి వెంటనే ప్రతాప్ ఆ పడమటి కొండల పైన నుండి కిందికి పడిన విషయం గుర్తుకు వస్తుంది. ఒకవేళ ప్రతాప్ బ్రతికే ఉంటే ఈ పని ప్రతాప్ తప్ప ఇంకెవరూ చెయ్యరని ఆదిత్య డిసైడ్ అవుతాడు. అందరూ కలిసి తమ ఇంటి ఆడపిల్లలను కాపాడుకోవడానికి ఆదిత్యతో కలిసి తమ ఓన్ చాపర్లో భైరవపురానికి బయలుదేరతారు. 1 గంటలోనే అందరూ భైరవపురం కొండ మీద ఆ అమ్మవారి గుడి సన్నిధిలో ఉంటారు. రాజేశ్వరి అమ్మ ఆదిత్య వైపు చూసి, కాలాన్ని వృధా చెయ్యకు ఆదిత్యవర్మ, వెంటనే నువ్వు గురువయ్యను కలువు.
ఆ గురువయ్యనే నీకు మార్గదర్శకుడవుతాడు అని చెప్పింది. ఆయనే గురువయ్య అని మేము ఎలా తెలుసుకోగలుగుతాము తల్లి అని అడుగుతాడు రుద్ర. అందుకు ఆదిత్య, గురువయ్య ఏ ప్రాంతంలో ఉంటాడో ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసని చెప్పాడు. వెళ్ళు ఆదిత్య, నీ భార్యను, నీ బిడ్డలను, మీ ఇంటి ఆడపిల్లలను ఆ దుష్టశక్తి నుంచి కాపాడుకో ఆదిత్య, వెళ్ళు, సమయం మించిపోతోంది అని గట్టిగా చెప్పింది రాజేశ్వరి అమ్మ. గురువయ్యను వెతుక్కుంటూ ఆదిత్య, విజయ్, రుద్ర, భాస్కర్, విక్రమ్, రాజా, చంద్ర, సుధాకర్, సాగర్ 9 మంది అడవి మార్గం గుండా వెళ్తున్నారు. గురువయ్య ఆ అమ్మ తనకు అప్పగించిన పనిని కంప్లీట్ చేయడానికే పడమటి కొండల వైపుకు వెళ్ళి ఉంటాడు. ఆదిత్య, విజయ్, రుద్ర, భాస్కర్ ఈ 9 మంది పడమటి అడవుల వైపుకు బయలుదేరుతారు. సాయంత్రం పక్షులన్నీ గూటికి చేరే వేళ. దట్టమైన అడవి ప్రాంతం, చుట్టూ చీకటి. అందరూ తమ చేతుల్లో ఉన్న పెద్ద టార్చిని వెలిగించి ముందుకు కదులుతున్నారు. ఆ అమ్మ ఈ 9 మందికి ఒకటే హెచ్చరించింది. రూపాలు మార్చుకుని నరభక్షకులు మనుషుల మాంసాన్ని భక్షించడానికి ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటారు. వాళ్లను ఎదుర్కొని, వాళ్లను దాటుకుని మీరు ముందుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పింది. భూపతివర్మ తన మనవళ్లకు నరభక్షకులు ఎదురైతే ఎలా తప్పించుకోవాలో ముందుగానే నేర్పి ఉంటాడు. ఆదిత్య భూపతివర్మ చెప్పిన 4 పాయింట్లను విజయ్కి, రుద్రకి, సాగర్కి, విక్రమ్కి, చంద్రకి, సుధాకర్కి వివరించాడు. ఆదిత్య చెప్పింది విజయ్, రుద్రకి అర్థం చేసుకుంటారు. కానీ సాగర్, విక్రమ్కి అర్థం కాలేదు. చంద్ర, సుధాకర్కి భయంతో అసలు ఆదిత్య ఏం చెప్తున్నాడో కూడా వాళ్ళు వినలేదు. ఇలా కాదని ఆదిత్య సాగర్ని, భాస్కర్ సుధాకర్ని, రాజా చంద్రని, విజయ్ రుద్ర ఇద్దరూ కలిసి విక్రమ్ని ఆ నరభక్షకుల నుంచి రక్షిస్తూ అందరూ కలిసి ముందుకు కదలాలని నిర్ణయించుకుంటారు. మొదటగా ఈ 9 మంది పడమటి అడవులలో ఉన్న బురదలో మునిగి లేచి బయటకు వచ్చారు. ఒకవేళ నరభక్షకులు తమ మీద అటాక్ చేయాలని చూసినా వాళ్లకు మనిషి వాసన తెలియకుండా ఆ ప్రాంతం యొక్క మట్టి వాసన తెలిసేలా ఒంటి నిండా ఆ ప్రాంతం యొక్క బురదను ఒంటి నిండా పూసుకోవాలి. నరభక్షకులు వాళ్లకు ఎదురై వాళ్ళ మీదకి వచ్చి నిలబడిన మనిషి శ్వాస వాళ్లకు తగలకుండా చూసుకోవాలి. మరో విషయం, నరభక్షకుల కళ్ళల్లోకి సూటిగా చూడకూడదు. అయినా కానీ నరభక్షకులు ఆ మనిషి మీదకి అటాక్ చేయాలని చూసినా పదునైన కత్తితో ఆ నరభక్షకుల కంఠంలోకి గట్టిగా ఒక పోటు పొడవాలి. వెంటనే వాళ్ళ మెడలను కోసి వాళ్ళను చంపేయాలి. ఇలా నరభక్షకులను ఎదుర్కొని వాళ్ళ నుండి తప్పించుకుంటూ అందరినీ సేఫ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఆదిత్య, భాస్కర్, విజయ్, రుద్ర, రాజా. దారి మధ్యలోనే గురువయ్య వాళ్లకు ఎదురు పడతాడు. మొదట ఆదిత్య అతనిని గురువయ్య అనుకొని ఒక అడుగు ముందుకు వేయబోయి వెంటనే ఆగి తన అడుగును వెనక్కి తీసుకుంటాడు ఆదిత్య. ఆ నరభక్షకుడు వాళ్ళ మీద అటాక్ చేయబోతుండగా గురువయ్య ఆ నరభక్షకుడిని చంపి వాళ్ళ నుండి ఈ 9 మందిని కాపాడుతాడు. ఆదిత్యని చూసిన గురువయ్య ప్రేమగా ఆదిత్యని కౌగిలించుకొని, నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ కుటుంబ సభ్యులకు ఏమీ అవ్వదు, భయపడకు, పద ఆ దుష్టశక్తిని నాశనం చేద్దాం అని ఆ 9 మందితో కలిసి గురువయ్య ముందుకు వేగంగా కదులుతారు. ఆ దట్టమైన అడవుల లోతైన ప్రాంతాలలో ఒక పెద్ద గృహలో క్షుద్ర పూజలు చేసే మనుషులు తాంత్రిక దేవతను పూజిస్తూ ఆ దేవత పాదాల దగ్గర మధు, కృష్ణ, వసుధ, భార్గవి, మీనాక్షి, సంధ్య, లావణ్య, రాగిణి, గిరిజ, సరోజ, పూజ ఈ 11 మంది స్పృహ లేకుండా పడుకొని ఉన్నారు. అటుపక్కనే రాజ్యం వాళ్ళ వైపే చూస్తూ తన మనవడిని, తన కోడళ్లను, కూతుర్లను ఈ నరరూప రాక్షసుడి చేతుల్లో నుంచి ఎలా కాపాడుకోవాలో అర్థం కాక కదలలేని పరిస్థితులలో ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇద్దరు క్రూరమైన అడవి మనుషులు ధ్రువుని పట్టుకొని ఉన్నారు. అటుపక్కనే ప్రతాప్ మనిషి రక్తంతో స్నానం చేసి ఆ దేవత ముందర కూర్చుని ఆ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి క్షుద్రహోమం చేయడం మొదలు పెట్టాడు.
ధ్రువ్ తన కాళ్లతో మట్టిని వేస్తూ ఆ హోమానికి ఆటంకం కలిగిస్తున్నాడు. ప్రతాప్కి విసుగు వచ్చి కోపంగా ధ్రువ్ వైపు చూసి, ముందు వాడి చేతులకు ఆ కంకణాలను తగిలించండి, ముందు వీణ్ణే ఆ దేవతకు బలి ఇస్తాను అని కోపంగా అంటాడు. రాజ్యం ప్రతాప్ వైపు కోపంగా చూస్తూ, ఒరే ప్రతాప్, పసిబిడ్డ మీద నీ ప్రతాపం ఏంటిరా? నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే వాడి తండ్రితో పెట్టుకోరా చూస్తాను. ఒరే నరరూప రాక్షసుడా, నా కడుపున చెడబుట్టావు కదరా, నువ్వు చచ్చావనుకొని అనవసరంగా నీ కోసం కన్నీరు పెట్టాను కదరా. ఆడంగి వెదవిలా మగవాళ్ళు ఇంట్లో లేని సమయంలో పసిబిడ్డని, ఆడవాళ్ళని బలవంతంగా ఇక్కడికి తీసుకుని రావడం కాదురా మగతనం అంటే. నువ్వు అసలైన మగాడివే అయితే నా కొడుకుతో తలపడరా, అంతేగాని నీ ప్రతాపాన్ని ఆ పసిబిడ్డ మీద చూపించడం కాదురా పనికి మాలిన వెధవ అని గట్టిగా అరుస్తోంది. రాజ్యం మాట్లాడుతున్న మాటలు వింటున్న ప్రతాప్ ఆ హోమాన్ని ప్రశాంతంగా చేయలేకపోతున్నాడు. ఆ హోమం కంప్లీట్ చేసి ఆ దేవతను ప్రసన్నం చేసుకుంటే గాని అక్కడ జరిగే నరబలిని స్వీకరించదు ఆ దేవత. అక్కడి మనుషులు ధ్రువుని రాజ్యాన్ని మాట్లాడనివ్వకుండా నోట్లో గుడ్డలను కుక్కి ఒకే స్తంభానికి ఆ ఇద్దరిని కట్టేస్తారు. ఇక్కడ గురువయ్యతో కలిసి ఆదిత్య, విజయ్, రుద్ర, భాస్కర్, విక్రమ్, సాగర్, సుధాకర్, చంద్ర, రాజా ఆ లోతైన ప్రాంతాల వైపుకు చాలా వేగంగా వస్తున్నారు. ఇక ఆ గృహ దగ్గరికి చేరుకోవడానికి 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఆదిత్య గురువయ్య వైపు చూసి, అసలు ప్రతాప్ ఇలా ఎలా మారాడు అని అడుగుతాడు. కొండపై నుంచి ప్రతాప్ కిందికి పడుతూ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయాడు. ఎన్నో ఏళ్లగా ప్రతాప్ కోసమే ఎదురు చూస్తున్న తాంత్రిక గురువు ప్రతాప్ని కాపాడి తనకు తెలిసిన విద్యలన్నీ ప్రతాప్కి నేర్పించాడు. అయినా ఆ ప్రతాప్ తృప్తి చెందలేదు. తన శత్రువైన ఆదిత్యవర్మని చంపి తన భార్య మధురిమను సొంతం చేసుకోవాలని కోరికతో రగిలిపోతున్నాడు ఆ ప్రతాప్. అప్పుడు ఆ తాంత్రిక గురువు 11 మంది గర్భవతులను ఆ ఇంటి మగపిల్లవాడితో కలిపి ఆదివారం అమావాస్య రోజున ఆ క్షుద్రదేవతకు బలి ఇస్తే ఈ తాంత్రిక ప్రపంచం మొత్తానికి నువ్వే రాజాజు అవుతావని, అప్పుడు నిన్ను ఎదిరించి ఎవ్వరూ నిలవలేరు అని, ఈ ప్రపంచమే నీకు దాసోహం అవుతుంది అని చెప్పాడు. ఆ పని నువ్వు చెయ్యాలంటే నువ్వు ఒక తెగకు నాయకుడు కావాలి అని అన్నందుకు మార్గం చెప్పిన ఆ గురువునే ఆ క్షుద్ర దేవతకు బల ఇచ్చి ఆ గురువు యొక్క స్థానాన్ని, అతని తాంత్రిక విద్యలు, శక్తులను సొంతం చేసుకున్నాడు ప్రతాప్. ఇప్పుడు ప్రతాప్ చాలా శక్తివంతుడిగా మారిపోయాడు. వాడిని ఎదిరించడం మానవుల వల్ల కాదు. అవును, ఇప్పుడు నీ భార్యను, నీ కొడుకును, నీ ఇంటి ఆడపిల్లలతో కలిపి బలి ఇచ్చి ఈ ప్రపంచానికి తిరుగులేని మాంత్రిక చక్రవర్తిగా ఎదగాలని ఆ ప్రతాప్ కోరుకుంటున్నాడు. ఆ పని జరగకుండా నీ భార్య మధు, కృష్ణ, వసుధ ఈ 3 మాత్రమే ఆ ప్రతాప్ని ఆపగలుగుతారు. అలా ఆపాలంటే నా చేతిలో ఈ త్రిశూలం ఆదిత్య నువ్వు నీ భార్య చేతికి ఇవ్వాలి. అప్పుడే ఈ త్రిశూలంలో ఉన్న శక్తి మధువులో చేరుతుంది. పద త్వరగా వెళ్దాము అని అంటాడు గురువయ్య. ఇక్కడ గృహలో ప్రతాప్ ఆ హోమాన్ని చేయడం ప్రారంభించాడు. ధ్రువ్ నెమ్మదిగా బందీ నుండి తప్పించుకొని మధు దగ్గరికి చేరి, అమ్మా లే అమ్మా, ఆ బ్యాడ్ అంకుల్ మనల్ని చంపేస్తాడమ్మా, లే అమ్మా అని మధుని లేపుతున్నాడు. కడుపులో ఉన్న 3 బిడ్డలు తన అన్న గొంతు విని తన తల్లిని లేపే ప్రయత్నం చేస్తున్నారు. మధు పొట్టలో ఉన్న ఆ 3 తమ కాళ్లతో, చేతులతో మధు పొట్టను బలంగా తన్నడం మొదలుపెట్టారు. ఆ హోమం కంప్లీట్ అవ్వడంతో ముందుగా 11 మంది గర్భిణీ స్త్రీలను బలి ఇవ్వాలని ముందుగా మధు దగ్గరికి వస్తాడు ప్రతాప్. ధ్రువ్ గట్టిగా, అమ్మా లే అమ్మా, రే మా అమ్మ జోలికి రాకు, మా చెల్లెల జోలికి రాకు, వెళ్ళు, దూరంగా వెళ్ళు అని గట్టిగా ఏడుస్తూ ప్రతాప్ని గట్టిగా కొడుతూ మధు పొట్టలో ఉన్న తన చెల్లికి ఏం కాకుండా మధు మీద అడ్డంగా ధ్రువ్ పడుకొని ఉంటాడు. మధు కడుపు లోపల ఉన్న 3 బిడ్డలు కూడా భయంతో మధు పొట్టను తన్నడంతో
భయంకరమైన నొప్పి పొట్టలో కలగడంతో మధు స్పృహలోకి వచ్చింది. మధు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తన మీద పడుకుని తననే లేపుతున్న ధ్రువ్ వైపు చూసింది. తన కడుపులో భరించలేనంత నొప్పి కలుగుతున్నా అదంతా పక్కన పెట్టి భయపడుతున్న తన బిడ్డను దగ్గరికి తీసుకుంటుంది మధు. ధ్రువ్ మధు వైపు చూశాడు. అమ్మ నీ దగ్గరే ఉంది ధ్రువ్, భయపడకు అని అంటుంది మధు. మధు స్పృహలోకి రావడం చూసిన ప్రతాప్ రాక్షసుడిలా గట్టిగా నవ్వుతూ, నాకు దక్కని నువ్వు ఎవరికి దక్కడానికి వీల్లేదు, అందుకే నిన్నే ఈ దేవతకు బలి ఇవ్వాలని అనుకుంటున్నాను. కళ్ళు మూసుకో మధు, భయపడతావు అని అంటాడు. ధ్రువుని తన గుండెలకు హత్తుకొని తన పొట్ట మీద చేతిని పెట్టుకొని, ఏం కాదు, మీ నాన్న మనకి ఏం కానివ్వడు, మీ నాన్న ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు, ఈ దుర్మార్గుణ్ణి చంపుతాడు, మనందరినీ కాపాడతాడు, భయపడకండి అని గుండెల మీద ఉన్న బిడ్డకి, కడుపులో ఉన్న బిడ్డలకు ధైర్యం చెప్తోంది మధు. మధు గొంతు మీద కత్తిని పెట్టినా, మరికొద్ది క్షణాలు తాను చస్తానని తెలిసిన మధులోని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ప్రతాప్. అటు పక్కనే ఉన్న రాజ్యం తల్లంటే మధులానే ఉండాలనే రాజ్యానికి అనిపించింది. మధుని చంపడానికి కత్తెత్తుతాడు ప్రతాప్. మధు ఏమాత్రం భయపడకుండా తన బిడ్డను తన గుండెలకు గట్టిగా హత్తుకొని తన 2 కళ్ళను మూసుకుంటుంది. మధు మీద ఆ కత్తి పడకుండా మధుని, తన కొడుకుని, కడుపులో ఉన్న బిడ్డలను తన 2 చేతులతో చుట్టేస్తూ వారిని తన గుండెల్లో దాచుకుంటూ ఆ కత్తికి అడ్డుగా నిలుస్తాడు ఆదిత్య. ఆదిత్య మీద కత్తి పడకుండా విజయ్ ఒకవైపు, రుద్ర మరోవైపు ప్రతాప్ చేతిని తమ బలాన్నంతా ఉపయోగించి ఆపుతున్నారు. భాస్కర్ తన బలాన్నంతా ఉపయోగించి ఆ ప్రతాప్ని వెనక్కి తొయ్యాలని చూస్తున్నాడు. గురువయ్య అక్కడ ఉన్న నరభక్షకులను తన చేతిలోని కర్రతో అంతం చేస్తున్నాడు. సుధాకర్ రాజ్యాన్ని, ధ్రువుని పక్కకు తీసుకుని వెళ్తాడు. స్పృహ లేకుండా పడి ఉన్న ఆ 10 మందికి స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు విక్రమ్, సాగర్, రాజా ముగ్గురు. ఆదిత్య మధు వైపు చూసి, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. మరోపక్క రుద్ర, విజయ్, భాస్కర్ ముగ్గురు ఎంత ప్రయత్నిస్తున్నా ప్రతాప్ని ఒక అంగుళం కూడా కదల్చలేకపోతున్నారు. తాంత్రిక విద్య నేర్చుకుంటే ఇంత బలంగా తయారవుతారా అని ఆ ముగ్గురు ప్రతాప్ని చూసి ఆశ్చర్యపోతారు. అది చూసిన మధు వెనక్కి చూడమని ఆదిత్యతో చెప్పింది. అది చూసిన ఆదిత్యకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఆదిత్యకి గురువయ్య చెప్పినది గుర్తుకు వచ్చింది. వెంటనే ఆదిత్య గురువయ్య వైపు చూసి సైగ చేశాడు. గురువయ్య తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని ఆదిత్యకి అందించడానికి ప్రయత్నించాడు. చివరికి ఆదిత్య ఆ త్రిశూలాన్ని అందుకుంటాడు. ఆదిత్య త్రిశూలాన్ని అందుకొని మధు చేతికి ఇవ్వబోతుండగా అది చూసిన ప్రతాప్ రుద్ర, విజయ్, భాస్కర్లను గట్టిగా విదిలించాడు. ఆ ముగ్గురు వెళ్ళి దూరంగా పడతారు. ప్రతాప్ త్రిశూలాన్ని అందుకోవాలని చూశాడు. ప్రతాప్ ఎంత ప్రయత్నించినా తన కాలును తీసి ముందుకు అడుగు వెయ్యలేకపోతున్నాడు. రుద్ర, భాస్కర్, విజయ్ ప్రతాప్ని ఆపుతున్న సమయంలోనే సాగర్ ఎవరికి తెలియకుండా ప్రతాప్ కాలి దగ్గరికి వచ్చి గురువయ్య మంత్రించి ఇచ్చిన కంకణాన్ని ప్రతాప్ కాలికి తొడుగుతాడు. దానివల్ల ప్రతాప్ ముందుకు అడుగు వెయ్యలేకపోతున్నాడు. ప్రతాప్ కంటే ముందుగానే ఆదిత్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ త్రిశూలాన్ని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆదిత్య మధు వైపు చూసి, మధు ఖచ్చితంగా ఈ త్రిశూలాన్ని నువ్వే పట్టుకోవాలి, ట్రై చేయి మధు అని గట్టిగా అరుస్తూ మరోసారి మధు వైపుకి ఆ త్రిశూలాన్ని విసురుతాడు. మధు తన చేతుల్లోకి ఆ త్రిశూలం చేరుకుంటుంది. వెంటనే ఆ త్రిశూలంలో ఉన్న శక్తి మధులోకి చేరుతుంది. మధు చెయ్యి కృష్ణకి తగలడంతో కృష్ణకి స్పృహ వస్తుంది. కృష్ణ చెయ్యి వసుధకి తగలడంతో వసుధకి స్పృహ వస్తుంది. మధు, కృష్ణ, వసుధ ముగ్గురు మూలా నక్షత్రంలో అమ్మవారి అంశతో పుట్టిన వాళ్లే. మధుకి ఒక పక్క కృష్ణ, మరో పక్క వసుధ నిలబడి ముగ్గురు ఒకే శక్తిలా మారి ఆ త్రిశూలంతో ఆ ప్రతాప్ తలను తన మొండం నుంచి వేరు చేస్తారు.
వసుధ ప్రతాప్ తలను కింద పడకుండా తన చేతిల్లోకి తీసుకుని ప్రతాప్ వెలిగించిన ఆ హోమగుండంలోనే ప్రతాప్ తలను విసురుతుంది. కృష్ణ తన కాలితో ప్రతాప్ శరీరాన్ని పూర్తిగా భూమిలోకి పాతుకుపోయేలా తన కాలితో గట్టిగా ఒక తొక్కు తొక్కింది. ప్రతాప్ తల అగ్నిలో పడి పూర్తిగా కాలిపోయి బూర్దవుతుంది. కృష్ణ తొక్కిన తొక్కుడికి ప్రతాప్ శరీరం మొత్తం భూస్థాపితం అవుతుంది. కోపంతో రగిలిపోతున్న ముగ్గురిని చూస్తుంటే అందరికీ భయం కలుగుతుంది. ఈలోపే గురువయ్య తన చేతిలో ఉన్న మంత్రజలాన్ని ఆ 8 మంది మీద చల్లడంతో మీనాక్షి, సంధ్య, సరోజ, పూజ, రాగిణి, గిరిజ, భార్గవి, లావణ్య అందరూ స్పృహలోకి వచ్చారు. ధ్రువ్ మాత్రం ఆ ముగ్గురి వైపే చూస్తూ అమ్మా అమ్మా అని అంటూ ఆ ముగ్గురిలో తన తల్లి కనపడుతుంటే తన తల్లి వైపే చూస్తూ తన తల్లిని పిలుస్తున్నాడు. అంతటి ఉగ్ర రూపంలో కూడా ధ్రువ్ పిలుపుకు మధులోని తల్లి ప్రేమ ఆ శక్తిని జయించి మధు తేరుకుంటుంది. ధ్రువ్ వైపు చూసింది. ఆ శక్తిని కృష్ణ, వసుధ ఇద్దరు కంట్రోల్ చేయలేకపోతున్నారని గ్రహిస్తుంది మధు. వెంటనే వసుధను, కృష్ణను తన నుండి ఆ శక్తి నుండి ఆ ఇద్దరిని బయటకి తోసేస్తుంది మధు. కృష్ణ, వసుధ ఇద్దరు పక్కకి పడిపోతారు. ఆ శక్తి మధుని పూర్తిగా ఆవహించాలని చూసింది. వెంటనే గురువయ్య తన చేతిలోకి ఒక చెక్క బొమ్మను తీసుకుని మధులో ఉన్న ఆ శక్తినంతా ఆ చెక్క బొమ్మలోకి పోనించి ఆ చెక్క బొమ్మను ఆ హోమంలో పడేస్తాడు. వసుధ, కృష్ణ ఇద్దరూ తేరుకొని పైకి లేచి చూశారు. కానీ మధుకి మాత్రం పెయిన్స్ స్టార్ట్ అవ్వడంతో ఆ భయంకరమైన నొప్పికి తట్టుకోలేక తల్లడిల్లిపోతోంది మధు. ఇక్కడ బిడ్డలు జన్మించకూడదు అని గురువయ్య చెప్పడంతో ఆదిత్య నొప్పులు పడుతున్న మధుని తన చేతులతో ఎత్తుకొని గురువయ్య చెప్పిన చోటుకి పరుగు తీశాడు. ఆదిత్య వెనకాలే అందరూ వెళ్తారు. భయంకరమైన నొప్పులను భరించలేక బాధపడుతోంది మధు. మధుని చూస్తుంటే ఆదిత్యకి తన ప్రాణం పోయేలా ఉంది. వేగంగా గురువయ్య చెప్పిన చోటికి మధుని తీసుకుని వెళ్ళి ఒక అరుగు మీద పడుకోబెడతాడు ఆదిత్య. ఆదిత్య మాత్రమే మధుకి తోడుగా ఉన్నాడు. చుట్టూ చీకటి. మధు నొప్పులకు తట్టుకోలేక గట్టిగా అరుస్తుండడంతో ఆదిత్య కంగారు పడిపోతూ మధు నీకేం కాదు, నీకేం కానివ్వను మధు అని అంటూ మధుకి ధైర్యం చెప్తూ మధుని గట్టిగా పట్టుకొని తన గుండెలకు హత్తుకుంటాడు ఆదిత్య. మధు పడుతున్న బాధను ఆదిత్య చూడలేకపోతున్నాడు. మధు బాధను ఎలా తగ్గించాలో అర్థం కావడం లేదు. చుట్టూ ఎవరైనా సహాయం చేస్తారేమోనని చూస్తున్నాడు ఆదిత్య. మధు ఆదిత్యని పట్టుకొని బావా, ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను, ఇక నా వల్ల కావడం లేదు, ధ్రువుని, ఈ బిడ్డలను నువ్వే చూసుకో బావా అని చెప్తూ మధు కళ్ళు మూసుకోబోయింది. నన్ను వదిలి వెళ్ళకు మధు, నువ్వు లేనిదే నేను బతకలేను మధు అని ఆదిత్య గట్టిగా అరుస్తూ అమ్మా నా భార్యను కాపాడు అని ఆ అమ్మను వేడుకుంటున్నాడు ఆదిత్య. దేవతా పుష్పాల దగ్గర కనిపించిన ఆ ముసలవ్వనే మళ్ళీ ఆదిత్య దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఎవరినో పిలుస్తున్నట్లు ఉన్నావు, ఏంటి నీ భార్య పురిటి నొప్పులతో బాధపడుతోందా, ఉండు అని తన చేతిలో ఉన్న జలాన్ని తీసుకుని ఆ నీటిని మధు నోట్లో పోసింది ఆ ముసలవ్వ. పర్వాలేదు, అంతా సర్దుకుంటుందిలే, నేను వచ్చేశానుగా, నీకేమీ కాదు అని అంటూ మధు పొట్ట మీద తన చేతిని ఉంచుతుంది ఆ ముసలమ్మ. ఆ అమ్మ ఆదిత్య వైపు చూసి అలా గుడ్లప్పగించి నీ భార్య వైపు నా వైపు చూస్తావే, వెళ్ళి నీ భార్య కాళ్ళను గట్టిగా పట్టుకోపో అని అరిచింది. మధు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఒక్క కేక పెట్టింది. మొదట మగబిడ్డ ఆదిత్య చేతిలోకి వచ్చాడు. ఆదిత్య ఆ బిడ్డను తన షర్ట్లో చుట్టి పక్కన పెడతాడు. వెంటనే మరో మగబిడ్డ ఆదిత్య చేతిలోకి వచ్చాడు. ఆదిత్య మనసులో నా చిట్టి తల్లి రాలేదా అని అనుకుంటూ తన టీషర్ట్ని తీసి విప్పి రెండో బిడ్డకి చుట్టి పక్కన పెడతాడు. మధు మళ్ళీ నొప్పులు పడడంతో ఆదిత్య ఆశ్చర్యంగా ఇంకెవరు ఉన్నారు, ఉన్న ఇద్దరు వచ్చేశారుగా అని అనుకుంటూ ఉండగానే ఆదిత్య చేతిలోకి తన బంగారు తల్లి వచ్చి చేరింది. అంతవరకు మధుని చూసి ఆదిత్య పడిన బాధ అంతా తన కూతురు తన చేతిలోకి రాగానే, తన మొహం చూడగానే తాను పడ్డ బాధ అంతా మాయమైపోయింది.
మధుకి ఆ ముసలవ్వ తన ముగ్గురు బిడ్డలను చూపిస్తూ, వజ్రాలాంటి బిడ్డలను కన్నావు, ఇక నీకు ఎటువంటి గండమూ లేదు, ఇక నూరేళ్లు పసుపు కుంకాలతో నీ భర్త పిల్లలతో సంతోషంగా జీవించు అని మధుని దీవించింది. ఆదిత్య చేతిలో ఉన్న ఆ ముగ్గురు బిడ్డలను దీవించింది ఆ ముసలవ్వ. సమయానికి వచ్చి తన భార్యను తన బిడ్డల్ని కాపాడినందుకు ఆ ముసలవ్వకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ఆదిత్య. నీకు మాట ఇచ్చాను కదా, రాక తప్పుతుందా అని అంటూ ఆ చీకట్లోకి వెళ్ళి మాయమైపోతుంది. ఆదిత్య మధు దగ్గరికి చేరి, మధు ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు. నాకు బాగానే ఉందని తన తలను ఊపుతుంది మధు. ఆదిత్య మధు నుదుటి మీద ముద్దు పెడుతూ, మధు మనకి ముగ్గురు బిడ్డలు పుట్టారే, చూడు ముగ్గురు ఎంత అందంగా ఉన్నారో, నువ్వు నేను ఇద్దరం పందెంలో గెలిచాము అని నవ్వుతూ చెప్పాడు. ఆలోపే అందరూ అక్కడికి చేరుకునేసరికి మధు ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చి పడుకొని ఉంటే ఆదిత్య ఆ ముగ్గురు వైపు చూస్తూ, ముఖ్యంగా తన బంగారు తల్లి వైపు చూస్తూ మురిసిపోతున్నాడు. ధ్రువ్ అక్కడికి వచ్చి, డాడీ నా చెల్లెలు ఏది అనగానే తన చేతిలోని బంగారు తల్లిని ధ్రువ్కి చూపిస్తూ, నీకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు నీతో ఆడుకోవడానికి వచ్చేశారు నానా అని నవ్వుతూ చెప్పాడు ఆదిత్య. ఆదిత్య రాజ్యానికి తన ముగ్గురు బిడ్డల్ని చూపిస్తూ తన ఆనందాన్ని తన కన్న తల్లితోనూ, స్నేహితులతోనూ, తన అన్నాదమ్ములతోనూ, గురువయ్యతో పంచుకుంటాడు ఆదిత్య. మధు, ఆదిత్య వారి బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నారని, తన మాటను నిలబెట్టుకున్నానని అనుకుంటాడు గురువయ్య. అందరినీ కాపాడినందుకు ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటాడు గురువయ్య. అందరినీ క్షేమంగా అమ్మవారి సన్నిధికి చేరుస్తాడు గురువయ్య. 4 సంవత్సరాల తర్వాత అందరూ తమ పిల్లలతో తమ ఊరికి వస్తారు. రామయ్య ఇంట్లో పిల్లల సందడితో కోలాహలంగా ఉంది. భార్గవికి ఒక కూతురు ఒక కొడుకు పుట్టారు. ఒసే త్వరగా టిఫిన్ తినవే, అందరము ఊరికి బయలుదేరాలి, నా బంగారు తల్లి కదా, ఒక చిన్న ఇడ్లీ ముక్క తినమ్మా అని తన కూతుర్ని బతిమిలాడుతోంది భార్గవి. సుధాకర్ తన కొడుకును ఆడిస్తూ వాడికి డైపర్ని మారుస్తున్నాడు. రాగినికి ఒక కూతురు, గిరిజకి ఒక కొడుకు, సరోజకి కొడుకు, లావణ్యకి ఒక కొడుకు పుట్టారు. లావణ్య కొడుకును వాళ్ళ అత్తగారు చూసుకుంటూ మురిసిపోతోంది. సాగర్, చంద్ర, రాజా, సందీప్ అందరూ భైరవపురం వెళ్ళడానికి బస్లో వాళ్ళ లగేజ్ నంతా సర్దుతున్నారు అందరూ. ఆంజనేయుల ఇంట్లో భాస్కర్ మీరంతా రెడీగానే ఉన్నారా అని అంటూ బయటికి వెళ్తాడు. కృష్ణకి 2 కొడుకులు పుట్టారు. ఆ ఇద్దరిని తులసి రెడీ చేస్తుంటే కృష్ణ మీనాక్షి కూతుర్ని ఎత్తుకుని ఇడ్లీ తినిపిస్తోంది. మన మీనాక్షి రెండో బిడ్డ కోసం తన మొగుడు విక్రమ్తో సరసాలాడుతోంది. భైరవపురానికి వెళ్ళడానికి బస్లో వాళ్ళ లగేజ్ నంతా సర్దుతున్నాడు భాస్కర్. అందరూ వారి పిల్లలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ నాగేంద్ర ఇంట్లో సంజయ్కి ఒక కొడుకు, వాడితో బొంగరంలా తిరుగుతూ ఆడుతూ ఉంది మన సంజ. వసతకి ఒక కూతురు. మధు, ధ్రువ్కి, ధనుష్, దీపక్ తన ముగ్గురు కొడుకులకు తలారా స్నానం చేయించింది. చక్కగా ఆ ముగ్గురి తలలకు సాంబ్రాణి పొగ వేసింది. మన ధ్రువ్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. తనకే తాను చక్కగా రెడీ అవుతున్నాడు. మధు, ధనుష్, దీపక్ని రెడీ చేస్తూ, ధ్రువ్ నీ చెల్లెలు దీప ఎక్కడుందో చూడరా, తలస్నానమని చెప్పగానే తుర్రుమంది అని అంటుంది మధు. మరో పక్క వసుధ తన కూతుర్ని వెతుక్కుంటూ, ఒరే ధ్రువ్ సునీత ఎక్కడుందో చూడరా అని అంటుంది. విజయ్ చిన్నగా నవ్వుతూ, ఇంకెక్కడుంటారు, ఆ ఇద్దరు మీ ఆదిత్య అన్నయ్య పక్కనే ఉంటారు, ముందు మా బావ ఎక్కడున్నాడో చూడండి అని నవ్వుతూ అంటాడు. మధు తన బెడ్రూమ్లోకి వెళ్ళి తన బెడ్ దగ్గర నిలబడుతుంది. ఆదిత్య తన కూతురుతో మాట్లాడుతూ, ఎవరితోనైనా గొడవ పెట్టుకో, నేను నీకు సపోర్ట్గా నిలుస్తాను, నా కూతురు చేసింది కరెక్ట్ అని వాళ్ళతో గట్టిగా వాదిస్తాను, కానీ మీ అమ్మతో మాత్రం పెట్టుకోకే. 6 అడుగులు హైట్ ఉన్న నేనే మీ అమ్మతో గెలవలేక తెల్ల జెండా ఊపేశాను. మీ ధ్రువ్ అన్నయ్య, ధనుష్, దీపక్ కూడా మీ అమ్మ సైడేనే. మరి నువ్వు భూమికి జానెడు లేవు, మీ అమ్మతో నువ్వేం గెలుస్తావే చెప్పు అని అంటాడు ఆదిత్య.
నానా, నేను నీ కూతుర్ని, ఎందులోనూ తగ్గేదే లేదు అని అంటుంది దీప. అంతేనంటావా? అంతే నానా అని ముగ్గురు నవ్వుకుంటారు. దుప్పటిని ఓపెన్ చేసి చూసింది మధు. ఒక పక్క దీప, మరో పక్క సునీత, మధ్యలో ఆదిత్య. ముగ్గురు దొంగగా చాక్లెట్ తింటూ నవ్వుకుంటూ మధుకి కనిపించారు. మధు తన రెండు చేతులను నడుం మీద పెట్టుకుని గురున ఆ ముగ్గురు వైపే చూస్తోంది. ఎవరికీ భయపడని ఆదిత్య మధు ముందర తాను ఒక చిన్న పిల్లాడిలా మారి అల్లరి చేయడం, అలా వాళ్ళని చూసి నాగేంద్ర, రాజ్యం, విజయ్, వసుధ గట్టిగా నవ్వుకుంటారు. నాగేంద్ర నవ్వుతూ, బయట ఎంతటి మగవాళ్ళైనా ఇంట్లో భార్య ముందర తగ్గక తప్పదు కదా అని అంటాడు. విజయ్ కూడా వసుధ వైపు చూస్తూ, బయట ఎంత మందితోనైనా మాట్లాడి నెగ్గొచ్చు, కానీ ఇంట్లో భార్యతో మాట్లాడి నెగ్గలేం మోయ్ గారు అని తన పెదవిని విరుస్తూ చెప్పాడు విజయ్. వసుధ విజయ్ వైపు గురున చూసింది. మీ ఇద్దరికి, మీ నాన్నకి, ముగ్గురికి కలిపి దెబ్బలు పడాలి అని దీప, సునీత వెంట పడుతుంది మధు. దీప, సునీత ఇద్దరు మధు నుండి తప్పించుకుంటూ విజయ్ దగ్గరికి చేరుకుంటారు. వసుధ నవ్వుతూ, ఆ ఇద్దరికి తలస్నానాలు నేను చేయిస్తాలే మధు, పొద్దుట్నుంచి నువ్వు పని చేస్తూనే ఉన్నావు, కాసేపు రెస్ట్ తీసుకో అని అంటుంది. ఆదిత్య నెమ్మదిగా మధు పక్కకు చేరి, ఆ స్నానం ఏదో మనిద్దరం కలిసి చేద్దామా, చాలా రోజులైంది కదా మధు అని గారంగా చిన్నగా మధుకి మాత్రమే వినపడేలా చెప్పాడు. మధు ఆదిత్య వైపు చూసి, అబ్బో, పిల్లాడికి చాలా కోరికలే ఉన్నట్లు ఉన్నాయే అని అంటుంది. నాకు బయట బోల్డన్ని పనులున్నాయి, నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే టైం నాకు లేదు బావా అని ముందుకు వెళ్ళబోతుంటే మధు నడుమును పట్టుకుని తన వైపుకు లాక్కొని, ఎక్కడికే నువ్వెళ్ళేది అని అంటూ బెడ్రూమ్ డోర్ని క్లోజ్ చేస్తాడు ఆదిత్య. ఆదిత్య మధు గుండెల మీదకు చేరి మధు మెడవంపుల్లో ముద్దులు పెడుతూ, నాకు రత్నాల్లాంటి నలుగురు పిల్లల్ని ఇచ్చావు, నా పిల్లలను, నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు, మా అమ్మని క్షమించావు, నా మనసుని అర్థం చేసుకొని నాకు తోడుగా నా చేతిని పట్టుకొని నా పక్కనే నిలబడ్డావు. ఈ జన్మకే కాదు, ప్రతి జన్మలోనూ నువ్వే నా భార్య కావాలి మధు అని అంటాడు. ఆ మాటకు మధు సిగ్గుపడుతూ ఆదిత్య వైపు చూసింది. నా జీవితంలోకి వచ్చి నీ ప్రేమను నాకు రుచి చూపించావు మధు, ఐ లవ్ యూ మధు అని మధుని అల్లుకుపోతాడు ఆదిత్య. పూజ, నందన్ తమ కొడుకుని తీసుకుని నాగేంద్ర ఇంటికి వచ్చారు. అందరూ సంతోషంగా తమ జీవితాలలో మంచిగా సెటిల్ అయ్యారు. రామయ్య కుటుంబం, ఆంజనేయుల కుటుంబం, నాగేంద్ర కుటుంబం, కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలతో సహా సంతోషంగా ఉన్నారు. భైరవపురానికి బయలుదేరుతారు అందరూ. ఆదిత్య, మధు, భాస్కర్, కృష్ణ, సుధాకర్, భార్గవి, విజయ్, వసుధ, రుద్ర, సంధ్య, విక్రమ్, మీనాక్షి, లావణ్య, సాగర్, మిగిలిన జంటలు, వారి పిల్లలు, పెద్దవాళ్లతో సహా అందరూ కలిసి సంతోషంగా ఆ అమ్మవారిని దర్శించుకుంటారు. శుభం. ఈ స్టోరీ ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని నాకు తెలపండి. సోమవారం మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఈ స్టోరీ లాగానే కొత్త స్టోరీని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.